విశాఖలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరి ఇది ఎందుకు ఇలా తీసుకున్నారనేది అయితే అర్థం కాలేదు కానీ ఆర్డీఓని డిఆర్ఓని ఇద్దరిని కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్ కు పంపించారు, సాధారణ పరిపాలన విభాగానికి. దీంట్లో కారణాలు ఏంటి అంటే ఎంఆర్ఓ కార్యాలయం నుంచి డిఆర్ఓ వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ఆర్డీఓ కలెక్టర్కి లెటర్ రాసినటువంటి నేపథ్యంలో మరొక ప్రాంతంలో ఒక స్టాచ్యూ తొలగించేటువంటి కార్యక్రమాల్లో ఆర్డీఓ నిర్ణయాలు ఈ విధంగా ఉన్నాయి అంటూ వచ్చినటువంటి ఫిర్యాదు. సో దీంతో కలెక్టర్ ఇద్దరిని కూడా సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయండి అంటూ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ప్రభుత్వం ఒకసారి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అంటే ఇక్కడ వసూళ్లకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ వేసి ఉంటే ఒక కమిషన్ ఒక కమిటీ వేసి నివేదిక తెప్పించుకుని దాని ఆధారంగా ఏవైనా చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకనంటే ఇప్పుడు ఇద్దరిలో నీతిమంతులు ఎవరు? ఇద్దరు అవినీతి పరులు అనుకోవాలా, ఇద్దరు నీతి పరులు అనుకోవాలా, ఏమనుకోవాలి? ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుంది అనేది అర్థం కాని పరిస్థితి. ఏదో ఒకరి మీద చర్య తీసుకుని ఉంటే అది వేరేలా ఉండేది. ఇద్దరి మీద తీసుకున్నటువంటి చర్యలే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నటువంటి అంశాలు. మరి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాస్త దృష్టి పెట్టుంటే బాగుండేది.